40 దినాల ఉపవాస ప్రార్థనలో మీరందరూ ఆయన సన్నిధికి వచ్చినందుకు నేను ఎంతగానో ప్రభును స్తుతిస్తున్నా. బేస్ తగ్గించు, ట్రబుల్ బెంచ్. మీరు రాత్రి ఉపవాసం ఉన్నారని నేను అనుకుంటున్నా. ఉన్నారా? బేస్ తగ్గించరా, ఏది పడితే తగ్గిస్తాను ఏదో. ఒకరోజు 2 రోజులు కానీ చాలు, అలసిపోకుండా మనం ఈ 40 రోజులు కంప్లీట్ చేస్తే మొక్కుబడి కోసం కాకుండా విశ్వాసంతో ఎలా ఉంటుందంటే, సామెతల గ్రంథంలో ఉంది కదా, ఆయన్ని హృదయవాంఛలు తీరుస్తాడు. అది కూడా నీకు నచ్చిన అలా కోరుకోమాక, అది ప్రభు మెచ్చింది అయి ఉండాలి. మెచ్చిన అసలు మనం ఎందుకు కోరతాం? కోర్రు అది కరెక్ట్. ఇక అబద్ధాలు ఆడతలే. సరితే ఎంత మంచి చెప్పింది చూసినా, మందిరంలో కూడా అబద్ధాలు ఆడకూడదు. మనకి నచ్చినవి మనం అనుకున్నవి ఎక్కువ ఉంటాయి. సో ప్రభు చిత్తమైతే అసలు ప్రార్థన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎవరెవరు ఏం ప్రార్థన చేశారు, మీకు చేయకూడని ప్రార్థనలు ఉన్నాయి తెలుసమ్మా కర్ణమ్మ? నీకు చేయకూడని ప్రార్థనలు ఉన్నాయి, చేసి కూడా తన్నులు తినే ప్రార్థనలు కూడా ఉన్నాయి. మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎంతమంది భక్తులైనా ఉండని, ప్రభువుకి మించిన మాదిరి ఇంకొకరు లేరు. అది మనం నమ్మాల. మన ప్రభువే మనకు మాదిరి, ఆ తర్వాతనే ఇంకెవరైనా. దైవజనులు మాదిరి కరెక్టే, ప్రభువుకు మించి ఉండరు. కనుక ఈ రోజున 40 రోజులు ప్రార్థన చేస్తుంటాం కాబట్టి, మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్న అంశాలు మళ్ళీ ఇంటికాడ కూడా చేయండి. ఎలా చేస్తారంటే, ఎప్పుడు మెలకువస్తే అప్పుడు 2 నిమిషాలు చేసి మళ్ళీ పడుకోండి. అది విసుకక నిత్యం ప్రార్థన చేయటం అంటే నీకు కళ్ళల్లో అగ్గిపెట్టెలు ఇట్ట పెట్టుకొని చేయమంటలా. నువ్వు చెయ్యి. కొంతమంది చూస్తూ కూడా నిద్రపోతారు. నిద్రపోవడం పోవద్దు అంటలా. నీకు ఎప్పుడు స్పృహ వచ్చినా ఈ 40 రోజుల్లో మనం దేవుని దగ్గర మంచిగా ప్రార్థన చేస్తున్న అంశాలను పట్టుదలగా మళ్ళీ కంటిన్యూగా చేయండి. చేస్తే కానాను స్త్రీ గురించి బైబిల్ ఏం రాయిస్తుంది? ఆమె మాటి మాటికి అడుగుతున్నందున, ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా కొన్ని మాటి మాటికి అడిగితే కూడా ఇచ్చేస్తాడు. రిజల్ట్ మనకు ఫెయిల్యూర్ సక్సెస్ అయిన తర్వాత ముచ్చట, ముందైతే వస్తుంది. సో నేను మీకు చెప్తున్నాను, మంచిగా మీరు ఫోన్లు బంద్ చేశారని నేను అనుకుంటున్నా. ఇంపార్టెంట్ కాల్స్ వస్తే మాట్లాడండి, కానీ సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయకండి. కనుక డేటా బంద్ చేయండి, వైఫై ఉంటే వైఫై బంద్ చేయండి. అసలు ఎందుకు వచ్చిన అంటే ఫోనే బంద్ చేయండి. కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేస్తుంటే కానీ మనకు అసాధ్యమైంది ఏది కూడా ఉండదు. దేవునికి అసాధ్యమైంది లేదు. మనం కూడా మనసు పెడితే ఏది సాధించలేంది ఏదీ లేదు. కనుక మీరంతా కూడా కొన్ని పద్ధతులను ఈ 40 రోజులు మార్చుకుంటే అదే మన లైఫ్ స్టైల్గా మారే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు నా పరిశుద్ధ గ్రంథంలోంచి మీకు కొన్ని మాటలు చెప్తున్నా. ప్రార్థన అసలు ఎందుకు చేయాలి మీరు చక్కగా రాసుకోండి. ఎందుకంటే మీరు 100 మందికి చెప్పాలని నేను ప్రతిరోజు మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా. ప్రతిరోజు చెప్పే అంశాలని మన లైఫ్లో మనం దాన్ని పాటించటం మాత్రమే కాకుండా, ఒక దినం వస్తుంది, ఆ దినాన వాక్యం కరువు హెచ్చవుతుంది. అసలు బైబిల్ కానీ ఉపదేశం కానీ ఎక్కడ దొరకదు. అప్పుడు గుండెల్లో ఉన్నాయని బయట తీయాలి. మరి అంత పెట్టుకునేవాడు ఎవడున్నాడు? శ్రద్ధ ఉన్నవాడికి లోపలికి వెళ్తాయి. నా నాలుక త్వరగా రాయు అని నీ నాలుకతో గుండె మీద రాసేయాలి మొత్తం అన్ని. పేపర్ మీద ఎక్కందే గుండె మీదకి ఎక్కే అవకాశం లేదు. సో మంచిగా రాసుకోండి. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? మీకు మళ్ళా చెప్తున్నా, ఎవరన్నా ఏదన్నా అడిగితే యేసుప్రభు చేశాడు కనుక మనం చేద్దాం. ఆయన
పాపం లేనివాడిగా వచ్చాడు. పరిశుద్ధుడైన వాడికే ప్రార్థన అవసరమైతే నిత్యం తప్పులు చేసేవాడికి, తెలిసి తెలియక చేసేవాడికి అంత అవసరం ప్రార్థన. ప్రార్థన ఎందుకు అంటే నెంబర్ 1 ప్రభువు చేశాడు కనుక ప్రార్థన చేయాలి. ఇంకొక రీజన్ లేదు. ప్రార్థన ప్రభువు చేశాడు కనుక మనం చేయాలి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం అన్న పౌలు గారు చెప్పిన మాట. క్రీస్తు ఎలా ఉన్నాడంటే ప్రార్థన లేకుండా యేసు ప్రభు బోధే లేదు. ప్రార్థన లేని బోధలు కానీ, ప్రార్థన లేని ప్రకటనలు కానీ లేవు. కనుక మనకి ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రార్థన ఏ అంశాల గురించి చేశారన్నది సెకండరీ. ముందు అసలు ప్రార్థన ఎందుకు చేయాలి అంటే ప్రభు చేశాడు కనుక మనం కూడా చెయ్యాలి. ప్రభు ఎందుకు చేశాడు? ఆయన 100% పరిశుద్ధుడిగా ఉండి నా మీద పాపం ఎవడైనా స్థాపించగలడా అని సవాలు చేసిన ఆయన ప్రార్థన లేకుండా ఏ రోజు గడపల. మరి మీరు నేను అసలు ఎందుకు చేయాలి ప్రార్థన? మన ప్రార్థన ప్రారంభంలోనే ప్రభు మమ్మల్ని క్షమించని ప్రార్థన లేకుండా ఎవడు చేయడు. అంటే మన మనసాక్షి మనకు కొన్ని పొరపాటు నేరారోపణ చేస్తున్న మనమే ప్రార్థనలో వెనకబడిపోతే పరిశుద్ధుడైన దేవుడు ప్రతిరోజు ప్రార్థన చేశారు. సో ప్రార్థనకి మీరు ఎవరు చేసుకోవాలంటే పాపాలు చేసి, తప్పులు చేసి, పొరపాట్లు చేసి ప్రభు దగ్గరికి వస్తే క్షమించాడన్న మాట పెట్టుకోండి, కానీ అది వెనక పెట్టుకోండి. దానికంటే ముందు పరిశుద్ధుడైన ప్రభువే ప్రార్థనలు చేశాడు కనుక మనం కూడా భూమి మీద ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన? ఏ అంశాల గురించి ప్రార్థన అంటే నెంబర్ 1 ప్రభువు మనకి ప్రార్థనలు చెప్పాడు, ప్రార్థన చెయ్యండి అని. దేని గురించి చెప్పాడు? ఫస్ట్ నేను మీకు చెప్తానండి, పర్సనల్గా మనం ప్రార్థన చేసుకోవాలి. వ్యక్తిగతంగా చెప్పిన అంశాల గురించి ప్రార్థన చేయాలి. నువ్వు నీకే పనికిరానోడివి, నువ్వు ఇంటికి పనికిరావు, సంఘానికి పనికిరావు. మనకంటూ ఏమీ లేనప్పుడు మనం ఇతరుల కొరకు చేసేది ఏమీ లేదు. పర్సనల్గా దేవుడు ఏ విషయాలు, వ్యక్తిగత విషయాలు చెప్పాడు అన్న దాని మీద ఫోకస్ చేస్తే దేవుణ్ణి మనం అడగాల్సింది. ప్రార్థన దేనికి అంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, 3 సువార్తలో వ్రాయబడిన మాట, ప్రభువు చెప్పిన మాట, మీరు శోధనలో పడకుండానట్లు మెలకుగుండి ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రభు చేయమన్నాడు చేయాలి. ఆయన శోధనలో పడలేదు, ఏమీ లేదు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్న ప్రతి విధమైన శోధన జయించాడు. జయించిన వాడు మనకు చెప్తున్న మాట ఏంటంటే మీరు పడకుండానట్లుగా మెలకుగుండి. అంటే మీరు ప్రార్థన చేసుకునేది ఎందుకంటే ప్రభువా నాకు ఆరోగ్యమి, అప్పులు తీర్చు, మా పిల్లల్ని కాపాడు, ఇంకేదో కాపాడు, ఈరోజు నన్ను ప్రసంగం చేయాలి, నేను వాడుకో, పాటలు పాడాలి, అభిషేకం రావాలి. ఇవన్నీ తప్పులంటలా. అన్నిటికంటే ముందు ప్రార్థన ఏంటంటే ఈరోజు నేను ఏ విధమైన శోధనలో పడొద్దు. దాని గురించి చేయట్లేదు కనుక అందరూ పడతారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియనాడు ఎవడైనా పడిపోయే, తను నిలుచున్నవాడు పడిపోకుండా, శోధనలో పడకుండా అంటే ఈరోజు పడలేదనుకో, నిలబడితే రేపు కాన్ఫిడెన్స్ ఉండొద్దు, రేపు పడతానేమోనన్న భయం మనకి ఉండాలి. కనుక ప్రతిరోజు ఈ 40 రోజుల్లో అయ్యా మీ మీద మీరైనా నేను ఎవరైనా చెప్తున్నా, మీకు మనసాక్షి నేరారోపణ చేస్తున్న విషయం ఈ 40 రోజుల తర్వాత కూడా చెయ్యొద్దు. అది పెట్టుకో. భార్యకు, భర్తలకు ఎవరికి తెలియని విషయాలు ఉంటాయి. బైబిల్ చదువుతున్న, సన్నిధిలోకి వస్తున్న ఇది ఒక్కటి, అమ్మ నరకానికి దూరంగా ఉన్నాడు ఎవడో, నువ్వు సమీపంగా ఉన్నావు దేవుని రాజ్యానికి అన్నాడు ఎవడో. అన్నీ చేస్తాడు, ఒక్కటి కొద్దు ఉందట. ఆ ఒక్కటి అన్ని లోపలికి ఎంట్రీ కానిస్తలే. ఈ 40 రోజుల్లో మీరు ఎంత పర్ఫెక్ట్ అయినా ఆ ఒక్కటి కూడా కొదువు లేకుండా చూసుకోవడానికే మనం ప్రార్థన చేద్దాం. మీకు కొదవ ఏమీ లేకపోయినా నాకైతే సవాలు ఉన్నాయి. మీకు మీరు చెప్పుకోవడానికి సిగ్గుపడతారేమో, కానీ నాకేం సిగ్గులేదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతుంటే ఆయనే నాకు సహాయం చేయాలి.
నా అంతటా నేను చేయగలిగేది ఏమీ లేదు. మనసాక్షి నేరారోపణ చేస్తున్నాయి, విడిచిపెట్టాల్సినవి నాకున్నాయి. నేను వాటి కోసం ప్రార్థన చేస్తున్నా. మీకుంటే మీరు కూడా చేయండి. ఎందుకని? అదే సచ్చిందాకా ఉండకూడదు. ఎందుకంటే పౌలు గారు ఏం చెప్పారంటే, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నా, ఏది చెయ్యాలనుకుంటున్నానో దాన్ని అలా అని ముగింపులో చెప్పలా. నేను మంచి పోరాడా. ఎందుకని? చెయ్యాలనుకున్న దానికి ఒకదానికోటి విరోధంగా ఉన్నది. ఆ విరోధమైన పోరాటంలో గెలిచి ఆత్మానుసారంగానే జయించాడు ఆయన. ముగింపు ఎట్టుంది? మంచి పోరాటం దేని మీద? రోజు పోరాటమైనా ఏది వద్దనుకుంటే అదే చేస్తున్నాడు. చెయ్యాలనుకున్నది చేయలేకపోతున్నారు. అంటే ఈ ప్రారంభ దశలో ఉన్నాయి, ముగింపు దశ దాకా ఉండకూడదు. మంది మీద ఫోకస్ బంద్ చేసి మన మీద మనమే పెట్టుకోవాలి. మన ఇల్లు మనం కరెక్ట్గా ఉండగానే మన ఇల్లు కరెక్ట్ ఉండాలి. అప్పుడు ఈ ఇతరమైన విషయాలు, భూదిగంతముల గురించిన బాధ్యత మన మీదే ఉంది. కానీ ముందు మన మీద లేదే, మన ఇంటి మీద లేదే, మన సంఘంలో కూడా మనకేమీ కరెక్ట్గా లేదే మనం బయటికి పోయి చేసేదేమీ లేదు. కనుక ప్రార్థన దేని గురించి చేయాలి అంటే, ఫస్ట్ మనమే ఏ విధమైన శోధనలో పడకుండానట్లుగా ప్రార్థన చేయండి. దైవజనుడు ఏం ప్రార్థన చేశాడు మీకు గుర్తుందా? కొరింథీ సంఘాన్ని గురించి, మీరు ఏ దుష్కార్యము చేయకుండా వలనని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరికైనా జాబ్ కావాలని, పెళ్ళి కావాలని కానీ, అప్పులు పోవాలని కానీ, ఈ 3 బైబిల్లో ఎక్కడా లేవు. కానీ ఈ 3 ప్రార్థనలే ప్రపంచమంతా ఏలేస్తున్నాయి. చూడండి, బైబిల్లో లేని ప్రార్థనలే ప్రపంచమంతటా, ఏ దేశం అని లేదు, ఏ మూలాన్ని లేదు. ఎవడు ప్రార్థన చేసినా దేవుడు నేను దీవిస్తాడు, ఈ ఏడలేవు. కానీ దైవజనులు చేసిన ప్రార్థన ఎలా ఉందంటే, మీరు ఎలాంటి దుష్కార్యము చెయ్యకుండానట్లుగా ప్రార్థన చేశారు. మనమేం ప్రార్థన చేసుకోవాలి వ్యక్తిగా? ఈరోజు నేను ఏ విధమైన శోధనలో పడొద్దు. నీ శోధన ఏందో నీకే తెలుసు. అందరికీ ఉదాహరణకి ఇప్పుడు నేను షుగర్ మానేసి 4 సంవత్సరాలు అయింది. కానీ నాకు ఎవడన్నా స్వీట్ కొనిస్తే నేను 5 నిమిషాల్లో తింటా. నేను షుగర్ మానేసినబ్బా 4 సంవత్సరాలు అయింది. ఒక్కరోజు కాదు, 4 రోజులు కాదు, 4 సంవత్సరాలు. ఇంతవరకు కాఫీ టీలు బంద్ చేసిన. నేను బ్లాక్ కాఫీ తాగుతా, నో షుగర్, నో మిల్క్ నేను తాగుతా. నేను తాగినంత గట్టిగా చేదుగా, స్ట్రాంగ్గా ఎవరు కూడా తాగలేరు. అంత స్ట్రాంగ్గా ఉన్న నేను ఆ చక్కెర కంటే ప్రమాదమైన స్వీట్ మటుకు 1 కాదు, 2 కాదు, 3 ఎన్నని తింటా నేను. మీకేం చెప్తున్నా అంటే మనకు మా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా నన్ను పరీక్షిస్తాకే స్వీట్లు తెస్తుంటారు. నేను దాంట్లో టప్పుకొని పడుతున్నా. అంటే ఉదాహరణకు చెప్తున్నా, నాకు నా దేహానికి పనికిరాని దాన్ని ఎవడు తెచ్చినా, వీడు దేబట్టి తిన్నా అని నేనే చెప్తున్నాను. కానీ ఎవడు దేబట్టి తిన్నా నాకే నష్టం, తెచ్చినోడికి నష్టం అయితే లేదు. మీరు ఎలాంటి శోధనలో పడినా, ఎవడు శోధిస్తున్నాడో వాడికి నష్టం పక్కన పెట్టు. ఫస్ట్ నీకు నష్టం కదా, మనకు నష్టం కదా. కనుక శోధనలు రాక తప్ప ఎవడికి వస్తాయి, ఎవడి వలన వస్తాయో వాడికి కూడా ఉంటుంది. ఆటంకాలు ఎవరి వాళ్ళకి వస్తాయి. కానీ శోధన అనేది మనకి ఎందుకు వస్తుంది? శోధించిన మీదట నువ్వు ప్రతి విధమైన శోధన జయించమని బైబిల్లో ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ఉంది, శోధన జయించువానికి నేను జీవకిరీటం ఇస్తాను. అరే ఏమో జయించాలి కదా. ఎగ్జామ్లే లేని కరోనా పడి ఎవడికి కావాలి? పిల్లలకు చదువు రాక కాదు, చెప్పనీకి బద్ధకం వేసి, క్వాలిఫైడ్ ఇప్పుడు లేక, సరిగ్గా టెక్స్ట్ బుక్కే తెలియక, టెక్స్ట్ పేపర్లు చదివేసి వచ్చి వాడిని ఏ విధము చేతనైనా, అప్పుడేమో విద్యలో ఒకరిని నిష్ణాతుని చేయాలని గురువు గారికి పట్టాలు ఉంటే, ఇప్పుడు చదువుకొని ఏ విధంగా సంపాదించాలని పట్టుదల ఉంది. కాబట్టి మార్కులు నువ్వు చెప్పలేవు, వాడికి రావు. కాబట్టి ప్రాక్టికల్లో 20 మార్కులు, ఇంకేదో అసైన్మెంట్ 20 మార్కులు, లాస్ట్కి 10 వస్తే పాసు. ఎట్లా పాస్ అవుతున్నావు?
వాడు కష్టపడి సంపాదించి నాలెడ్జ్ ఉన్నది ఏది కూడా, అమ్మా మొన్నటి రోజు నీ పిల్లల పుస్తకం ఒక రోజు ఖాళీ దొరికి, ఒరేయ్ నీ సబ్జెక్ట్ తీసుకురారా అంటే, వాడి దాంట్లో 6వ తరగతి 7వ తరగతిలో ఉన్నటువంటి నాలెడ్జ్ నిజంగా ఈ 10వ తరగతి నాలెడ్జ్ ఉంటే మనకు చాలు. అందుకని ఎంసెట్లకి ఆ సెట్లకి ఈ సెట్లకి 10వ తరగతి పెడతారు. ఎంత నాలెడ్జ్ ఉంది. కానీ పీజీ చదివినోడికి కూడా 10వ తరగతిలో ప్రశ్నలు రావు. ఎందుకలా? వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా అనుకుంటున్నాం, కానీ మన భక్తి సిస్టమ్ కూడా అట్నే ఏడిచింది. దుష్టుడు మనల్ని ప్రతి శోధనలో పడేయటానికి, నీకు ఏమచ్చ ప్రతిరోజు ఊపుకుంటా పోతున్నావుగా బైబిల్లోంచి ఒక ప్రశ్న వేసింది అనుకో, నాకు తెలీదు. ఒక ఆయన చెప్పాడు, మీకు తెలుసా మనుషులు ఎలా కల్పించి ఎలా చెప్తారంటే, అసలు యాపిల్ ఎలా స్థాపించారో తెలుసా, లోగో ఎలా తెచ్చింది తెలుసా, స్టీవ్ జాబ్స్ భారతదేశం వచ్చి, అమ్మాయిలు వినండి, భారతదేశం వచ్చి రంజీ నువ్వే చెప్పాలి నాకు అవునో కాదు, ఎందుకంటే నీకు అంత రీసెర్చ్ ఎవడు చేయలేడు. ఏం చెప్పింది తెలుసా, భారతదేశం స్టీవ్ జాబ్స్ వచ్చాట ఒక గురువు గారి దగ్గరికి వస్తే ఆయన గురుగారి దగ్గరికి వచ్చి ఏదో జ్ఞానోదయంకి వస్తే ఆయన ఒక యాపిల్ గురికాడి చేతులు ఇచ్చాడట. అప్పటి నుంచి యాపిల్ సంస్థ ప్రారంభమైందట. చెప్పడానికి కానీ కథ కానీ చూడండి. బైబిల్ అంటాడు ఒకడు, బైబిల్ అంటే ఏముంది, యాపిలేగా, కొరికేసిన యాపిలేగా, అంతకుమించి ఏముంది బైబిల్లో అన్నాడు. ఇంకొకడు ఏ విషయమైనా ఇట్లా మాట్లాడేవాడికి మనకు లేఖనాలు తెలియకపోతే అసలు మనం ఏమీ కూడా చెప్పలేం. చెప్పేదాకెందుకు, సాతాను ప్రతి విధమైన శోధన లేఖనంలోంచి మనతో మాట్లాడతాం. కనుక ఈ రోజున మీరు ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. ఆ ప్రార్థన అంశం ఏమై ఉండాలి, మీరు ఏ విధమైన, మీరు నాకు అవి కావాలి ఈ కావాలి అడగండి. మీకు అడిగే ఏది ఉందో మళ్ళీ వారం చెప్తా. ఈ వారం అంతా ఫస్ట్ మీరు కదా, మనం గంగాలం పాత నిబంధనలు ఏం చెప్పారు, గుడారంలో ముందు కడుక్కొని లోపలికే, నీ మురికి మొహముడు నువ్వు ఫస్ట్ నువ్వు లోపల దాకా ఎవడరానిస్తాను నేను, మనం శుద్ధి లేకుండా లోపలికి పోయేదేంది. కనుక ఈ వారం రోజులు మళ్ళా సాటర్డే, ఇదేం సాటర్డే అప్పుడే వచ్చిందా, మళ్ళా సాటర్డే వరకు మీ హృదయం నేరారోపణ చేస్తున్న దాన్ని జయించిన వారంగానే మనం ఇంకొక అంశంలోకి పోవాలి. ఎందుకంటే దానివల్ల అట్టే మురికున్నోడికి ఏ ప్రార్థన, భక్తిహీనుల ప్రార్థన హేయం, వినడు కదా, ఎందుకు కష్టపడి చేయటం ప్రార్థన. ముందు మనం మార్చుకోకుండా మనం ప్రార్థన చెయ్యొద్దు. కనుక ఏ విధమైన శోధనలో పడకుండా మీరందరూ ప్రాక్టీస్ చేయండి. నాకే శోధన లేదన్నమాక, అందరికీ శోధన ఉంటాయి. ఆడి పేరే శోధకుడు. అందరినీ నన్ను అందరిని నరకాన్ని తీసుకెళ్ళడానికి ఏ విధమైన శోధనలైనా వస్తూనే ఉంటాయి. ప్రతి విధమైన శోధన ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తుంది. ఆ శోధన జయించుటకు మనం మెలకుగుండి ప్రార్థన చేయండి. ఫస్ట్ ప్రేయర్ ఎందుకు చేస్తారబ్బా మీరు? అమ్మా ప్రార్థన ఎందుకు చేయాలంటున్నా, ఏ శోధన జయించడానికి మీకు ఏం శోధనలు వస్తున్నాయో మీరు చూసుకోండి. ఒకడికి భోజనం శోధన అవ్వచ్చు, ఒకడికి బట్టల శోధన, ఒకడికి డబ్బు శోధన అవ్వచ్చు, ఒకడికి పదవి శోధన అవ్వచ్చు, ఒకళ్ళు స్త్రీలు శోధన అవ్వచ్చు, ఒకడికి ఇంకోటి శోధన అవ్వచ్చు, ఒకడికి ఇంకోటి ఏదన్నా అనిపించవచ్చు. ఏమి శోధనో ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఆ శోధన మనం జయించున్నట్లుగా ప్రతిరోజు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. రెండవదిగా అసలు ప్రార్థన దేనికి అనగా, ఈ మాట శోధన జయించండి, మెలకుగుండి ప్రార్థన చేయండి అని చెప్పింది దేంట్లో? మత్తయిలో, మార్కులో, లూకాలో కూడా చెప్పారు. కనుకనే మనం ఖచ్చితంగా మన ప్రతి విధమైన శోధన మనం జయించకుండా, ప్రభువా వాడిని దీవించు, వీడిని దీవించు, నన్ను దీవించు, పిల్లల్ని దీవించు అనొద్దు. పాపుల మనవి ఆయన, యోహాను సువార్తలో రాసింది, పాపుల మనవి ఆయన ఆలకించడు, భక్తిహీనుల ప్రార్థన హేయము. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి జవాబు ఇవ్వాలంటే ముందు మనం క్లియర్ చేసుకొని అప్పుడే ప్రార్థన చేయాలి. రెండవదిగా అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, క్రీస్తును అంగీకరించిన వారందరికీ ఒక లక్ష్యం ఏమై ఉంది చెప్పాలా? ఎందుకు? అంతే కదా,
లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. మొదటిది ఎందుకు చెప్పలేదంటే 3 వచనాలు ఉన్నాయి అందులో. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని. ఎప్పుడు ప్రార్థన చేయాలండి? ఎల్లప్పుడూ శక్తి గలవారగునట్లు. అంటే దేవుణ్ణి నమ్మి బాప్తిజం పొందిన వాడందరూ రాకళ్ళు ఎత్తబడరు. అమ్మాయి మీరు వింటున్నారా? మీరందరూ ఎత్తబడతారా? బాప్తిజం పొందిన వారని ఎత్తబడతారని తప్పుడు బోధ చేస్తున్నారు. బాప్తిజం పొందిన వాళ్ళందరూ ఎత్తబడరు. పిల్లలారా, ఒరేయ్ నీకు దొరకదు కదా. బాప్తిజం పొందిన వారందరూ ఎత్తబడరు. ఎందుకంటే బైబిల్ నమ్మండి, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యక, మొత్తానికి వాళ్ళు కన్యకలు. వాళ్ళ మీద ముడత, మచ్చ, కలంకం, డాగ్ అలాంటివి ఏమీ లేదు. అందరికీ కూడా బోర వినిపించింది. అందరి చేతిలో కూడా దివిటీలు ఉన్నాయి. అందరి దాంట్లో కూడా ఎలుగుతూనే ఉన్నాయి. ఎవడి ఆరిపోయి లేవు. ఒకటి దగ్గర సరిపడా ఉంది, ఒకటి సరిపడా. ఆ ఒక్క చిన్న మిస్టేక్తోనే వాళ్ళు ఎత్తబడలేదు. నేను మళ్ళా చెప్తున్నా, వినండి అమ్మా. రక్షణ పొందిన వాళ్ళందరూ తప్పుడు సిద్ధాంతాలు అమ్మాయి వినండి. ఏమనుంది? యేసు నజరేయుడని యేసునందు విశ్వసించిన వారు అప్పుడు రక్షించబడతారు. అప్పుడు నీవును గ్రేట్ కమిషన్ అని సర్వలోకానికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి. యేసు ప్రభుని నమ్మారా? నమ్మితో చేతులెత్తండి అని చేతులెత్తగా 1,00,000 మంది రక్షించబోయాడు. ఎవడు రక్షించబోయిందాడయ్యా? రొట్టెలు తినిపోయిన వాళ్ళందరూ రక్షించబడినట్టేనా? ఎవడు రక్షించబడలే. వారు క్రీస్తుని అంగీకరించినారు. అంగీకరించడం మళ్ళీ నిలబడతాడా? నిలబడాలి. మీరు అంతం వరకు సహించువాడే రక్షించబడు. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ఈరోజు యేసు ప్రభువుని నువ్వు రక్షకుడు అంగీకరిస్తున్నావా? ఈడి పరలోకం అంట. అవన్నీ ఉట్టి మాటలండి. అవన్నీ ఉట్టి మాటలు. ఎలా ఉండాలంటే క్రీస్తునందు నమ్మి విశ్వసించిన వారు విశ్వసించిన దాన్ని, హృదయం మందు విశ్వసించిన దాన్ని నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నటువంటి వాడు సంఘం ఎదుట, సమాజం మీద అందరి కనపడినట్లుగా సాక్షార్థమే బాప్తిసం. ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందిన వాడే. బాప్తిసం పొందిన తర్వాత సంఘంలో చేర్చబడినటువంటి వాడు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచు ప్రార్థన యందు ఎడతెగక ఉన్నవాడికి అనేకమైన శ్రమలు వస్తాయి. వాటిలో నిలిచిన వాడికి, రక్షణ కాపాడుకున్న వాడికి నిత్యత్వంలోకి పోతాడు. అందుకని ప్రభునామన ప్రార్థన చేయవాడు రక్షించబడు. కరెక్టే. సువార్త విని ప్రభువా పాపిని నన్ను క్షమించు అంటే వాడికి మొదటి స్టెప్ బాప్తిసం దగ్గర రావాలి, బాప్తిసం పొందాలి. ఆ తర్వాత సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడిన తర్వాత మళ్ళా మనం ప్రతి విధమైన శోధన జయించినట్లుగా మెలకుగా ఉండాలి. సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక రాకడను ఎదుర్కొంటకు మెలకుగుండి ప్రార్థన చేయాలి. హెబ్రీ పత్రికలో ఏం రాసి ఉంది? ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు సమాజంగా కూడుకుంటా మానొద్దు, ప్రార్థన చేయండి. ఎందుకన్నారంటే ప్రార్థనలో ఉంటేనే మనకు శక్తి వస్తూ ఉంటుంది. ఎగిరే శక్తి ఎట్లా వస్తుందట? పప్పలు తింటే, బిర్యానీలు తింటే రాదు. ఎంత ప్రార్థనలో ఉంటే అంత శక్తి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఎదురు చూసేది ఎక్కడ చూడాలా? ప్రార్థనలో ఎదురు చూడాలి, సన్నిధిలో ఎదురు చూడాలి. అప్పుడే మనకి బలం వస్తుంది. కనుక మనం 40 days ప్రార్థనలో భూమి మీద అవసరాలు పొందుకొని ఇక్కడే చచ్చిపోయినాం అనుకో, పైకి పోకుండా ఏం ప్రయోజనం? అమ్మాయి కొరకు, అబ్బాయి కొరకు, నీ కొరకు, అప్పు కొరకు, రోగం కొరకు ప్రార్థన చేసినావు, శోధనలో పడ్డావు. ఏం ప్రయోజనం? నువ్వు ప్రభువుని నమ్మింది భూమి మీద సంపాదించుకోవడానికి కాదుగా, భూమి మీద నీ అవసరతలు తీర్చుకోవడానికి కాదుగా. ఆయన వచ్చిందే మన పాపాన్ని క్షమించడానికి, ఆయన వచ్చిందే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఆయన మరణించి తిరిగి లేచి ఆకాశానికి ఆరోహణమైందే మనకు స్థలం సిద్ధపరచడానికి. ఎవడైతే ఆయన యందు భయభక్తులు కలిగినారో వాళ్ళని తీసుకెళ్ళడానికి రెండోసారి రానై ఉన్నాడు. కానీ మధ్యలో ఇల్లు ఇవ్వడానికి, బండి ఇవ్వడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి కాదు. అవన్నీ ఆటోమేటిక్గా దేవుడు ఇస్తూనే ఉంటాడు. కానీ పర్పస్ అనేది మర్చిపోతున్నారు. ఈ సంవత్సరం దేవుడు మన సంఘంలో అందరిని దీవిస్తాడు. అందరికి సొంత ఇల్లు వస్తాయి. ఏంది ఆమెను? మంచిదే.
కానీ పర్పస్ అది కాదుగా. ఈ సంవత్సరం ఇల్లు లేకపోయినా, గుడిసున్న, అద్దింట్లో ఉన్న, పరిశుద్ధంగా ఆయన ఉన్నాడు, మనం ఉండాలి. ఇవన్నీ సెకండరీ, మంచిదే, ఉంటే మంచిదే, లేకపోయినా మంచిదే. కానీ ముందు మనం ఆయన పరిశుద్ధుడు కనుక మీరును ఎన్ని సంవత్సరాలైనా అది రావట్లేదా, దాని కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు రావట్లేదంటే ప్రతి శోధనలో నువ్వు పడతానే ఉన్నావు, పడకుండా ఉన్నట్లుగా ప్రార్థన చేయాలి. రెండవదిగా మన పర్పసే రాకడ కదా, ఎత్తబడాలి కదా. కనుక ఆ రాకడకి ఎత్తబడినట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఈ 2 ప్రార్థనలు మీరు ఈ 40 రోజులు చేయాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు మెలకొచ్చిన నేను ఏ శోధనలో పడొద్దు, నేను జయించాలి. న్యూ ఇయర్లో కూడా పడతా లేస్తా పందిలాగా దొరికి సాలిగా కుక్కలాగా మళ్ళీ వదిలేసిందని. కుక్క అంటే ఏంటి? ఏదైతే వద్దని కక్కిందో మళ్ళీ అదే. వాళ్ళు కుక్కలే. బోధించేవాడైనా, కూర్చునేవాడైనా, టీవీలో వచ్చేవాడైనా, ఎంత పెద్దవాడైనా వదిలేసి వద్దు అనుకున్నదాన్ని మళ్ళా చేస్తాడు అంటే కుక్క. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మళ్ళీ వెళ్ళి డొల్లుతున్నాడంటే పంది. కనుక మనకేమో ఏందా మనకి ఈ పేర్లు అనుకో, ఈ పేర్లు బైబిల్ పేర్లు అయ్యి బుద్ధులను బట్టి పేర్లు పెట్టారు. కాబట్టి మనం కుక్కలాగా, పందిలాగా కొత్త సంవత్సరంలో ఉండకుండా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే కుక్కల కోసం, పందుల కోసం ఆయన మరలా రాడుగా. మనల్ని తీసుకెళ్ళడానికి రావాలంటే ఆయన క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. ఆయన రాకడ సమయానికి మన స్వరూపం ఎట్లుండాలా? క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. ఇంకా పందిలా, కుక్కలాగా ఉండి మనల్ని తీసుకెళ్తాడు. కనుక మీ అందరికీ మనవి చేస్తున్నా, నేను ఈ 40 రోజుల్లో ఒకటే టార్గెట్ పెట్టుకోవాలి. నేను ఏ విధమైన శోధనలో పడొద్దు. ఏం శోధన వస్తుంది, ఎట్లా పడుతున్నామని నీకే తెలుస్తుంది. ఎవడికి అడిగి తెలుసు. పిల్లలకి, పెద్దలకి, అందరికీ, ముసలోళ్ళకి, ఎవరికైనా సరే ఎవరిది వాడికే నీ హృదయం ఇందులోంచి బయటికి రావాలి అన్న దాంట్లో చిన్నది పెద్దది అనుకోకండి. 10 ఆజ్ఞలు పాటించినోడికి నాకేమైందంటే నీకు ఒకటి తక్కువ ఉందన్నాడు. నీ దృష్టికి 10 కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఇంకోటి అది దేవుని రాజ్యానికి నిన్ను ప్రవేశానికి ఆపుతుంది. అది ఆ తక్కువైన దాన్ని కూడా ఈ 40 రోజుల్లో పూర్తి చేసుకోవాలి మనం. రెండవదిగా మన పర్పసే రాకడలో ఎత్తబడినట్లుగా, శక్తి గలవారమగినట్లుగా ప్రార్థన చేద్దాం. ఈ 2 విషయాలు మీరు చెప్తున్నాను. ఇంకా చాలా విషయాలు చెప్తాను, కానీ నేను ప్రభు చిత్తమైతే అన్ని ప్రార్థన అంశాలు చెప్పినా ఈ 2 విషయాలు మటుకు ప్రతిరోజు లెగ్గానే నేను శోధనలో పడద్దు. రెండవదిగా నేను రాకడకు సిద్ధపడాలి. ఎప్పుడు చచ్చిపోతామో ఆయన రాకడ సూచనలు చాలా ఉండొచ్చు. నేను మొన్న కెనత్ గారు వస్తే ఒక మాట అన్నా, ఎవడు గెలుస్తాడు, ఏమంతా కన్ఫ్యూజ్గా ఉంది, ఫైట్ టగ్ ఆఫ్ వార్గా ఉంది అన్నాడు. ఏముంది, సింపుల్ అన్న. ఏంటి అన్నాడు. ఏంటంటే ట్రంప్ గెలిస్తే రాకడ ఆలస్యం, బైడెన్ గెలిస్తే రాకడ వెంటనే వస్తుంది అన్న. నేను నమ్మిన, అబ్బా ఎంతగా నువ్వు, నేను కూడా అట్లా కరెక్టే అన్నాడు. ఏంది ట్రంప్ గెలిస్తే ఏంటంటే ఇప్పుడు యుద్ధం అయితే ఉండదు, ఆ ఒక్క దెబ్బకి ఎవడన్నా వేసేస్తాడు. ఇజ్రాయెల్ మీద ఏగబడితే మీకు తెలుసా, రీసెంట్గా 56 దేశాలు సమావేశమై ట్రంప్ గెలిచాడు, మన ఎత్తులు సాగట్లేదు. అరే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే ఏమన్నా పనికొచ్చే చూడండి. ఆకాశ వైఖరి చూసి జనాలు గుర్తుపడుతున్నారట. మీ కాడ ఇన్నుండి కూడా ఏం రాకడ గుర్తుపట్టకపోతే ఎట్లా? 56 దేశాలు సమావేశమయ్యారు. ఏంటి వీడు గెలిచిపోయాడు. లాస్ట్ టైం గెలిచినప్పుడే ఇజ్రాయెల్ని క్యాపిటల్గా డిక్లేర్ చేశారు. ఇన్ని సంవత్సరాలు ఎక్కడా లేదు. యెరూషలేము రాజధానిగా, ఇజ్రాయెల్ రాజధానిగా డిక్లేర్ చేసినాడు ఒక్కొక్క మొగాడు, ఎవడు చేయలేకపోయాడు. అది జరిగింది. ఇక నెక్స్ట్ ఏంది ఉంటుంది, ఇదే మాస్కో ఎవడో ఒకటి సంగతి తెలిచేస్తాడు. ఇజ్రాయేల్ మీద ఈగ వాలనివ్వకుండా చూడగలిగినోడు ఒక్కడే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 56 దేశాల వాళ్ళు, ఇంక్లూడింగ్ వాళ్ళకు మిత్రదేశమైన రష్యా, చైనాతో సహా అసలు ఏం చెయ్యాలనే తెలియక అక్కడ ఖాళీ కూర్చొని, దయ్యం ఖాళీ కూర్చుంటుందా? దయ్యం ఖాళీ కూర్చొని ప్రస్తుతం అయితే ఆలోచన చేస్తున్నారు. అంటే దేవుని బిడ్డలని, ఒక దేశస్తులు, దేశాన్ని లేపడానికి దయ్యం ఆలోచన చేస్తాను. నువ్వు నేను ఎంతమంది మన గురించి ఆడు ఎంత ఒక్క ఆలోచన టేస్తే పాచికి పడతానే ఉంటివి. కనుక మీ అందరికి మనం చేస్తున్నాం, 40 డేస్లో మీరు విపరీతమైన కోరికల లిస్ట్ రాసుకొని ఉంటారు ఆల్రెడీ. కొత్త సంవత్సరాలు ఇవన్నీ పోవాలి, అయ్యండి లిస్ట్. తర్వాత
మీకు అన్నిటికంటే ముఖ్యంగా, ఎందుకంటే మీకు ఒక మాట చెప్తున్నా, సొలొమోను నువ్వు ఉత్తమమైనది అడిగావు, మిగతాయి కూడా నేను ఇస్తానట. భూమి మీద కావాల్సినవి ఆయన అడగల. తన పర్పస్కి నేను రాజుగా నేనేం చేయాలి, ఒక మనిషిగా క్రీస్తుని అంగీకరించిన వాడిగా, రక్షణ పొందిన వాడిగా నేను బేసిక్గా ఇది నాకు కావాలి ప్రభువా. అదే శోధనలో పడకపోవడం, రాకళ్ళెత్తబడటం, ఇవి కావాలంటే మిగతా అన్నీ కూడా ఆయనే ఇస్తాడు. కాబట్టి 40 రోజులు, మళ్ళా చెప్తున్న పిల్లలారా, మీరు శోధన జయించాలి. శోధనలు అందరికీ వస్తాయి. ఎవరికి ఎట్లా వస్తాయో, జయించిన వారికి కదా జీవ కిరీటం. నేను ఇందులో పడవద్దు. శోధన జయించండి. మాట్లాడుతూ ఉన్నాడు చావచ్చు, విని నువ్వు చావచ్చు, దారిలో కూడా చావచ్చు. రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఎప్పుడు చచ్చిపోయినా క్రీస్తు నందుండి చనిపో. ఈ తర్వాతనే మిగతా విషయాలు. కనుక ఈ 40 రోజులు మర్చిపోకుండా మళ్ళా చెప్తున్నా లిస్టు పక్కన పెట్టండి. నువ్వు శోధనలో పడొద్దు. ఎందుకంటే పాపుల మనవి ఆయన ఆలకించు, భక్తిహీనుల ప్రార్థన హేయం. కనుక ఈ రెండింటిని పక్కన చేయండి. నీతిమంతుల ప్రార్థన ఆయన కాన, యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందిస్తాడు. సో మనం మంచిగా ఉండేటట్టుగా శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. ఎప్పుడు రాకడొచ్చినా, ఎప్పుడు నువ్వు చచ్చిపోయినా, ఎత్తబడే దాంట్లో నిత్య జీవంలో ప్రవేశించేటట్లు మనం ఉండాలి. ఈ రెండింటి మీద ప్రతిరోజు మీరు ఫోకస్ చేయండి. మీరు అడగకముందే మీకు కావాల్సినన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మీరు మళ్ళా చెప్తున్నా, పిచ్చి ప్రార్థనలు, కంటత పెట్టిన ప్రార్థనలు, ఇక్కడ గురించి మాట్లాడతలేను. నేను ఇంటికాడ కూడా ఎప్పుడు మళ్ళకొచ్చిన నేను మళ్ళా శోధనలో 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 25 ఏళ్ళు, ఓ అమ్మ ఇంకా పడతానే ఉన్నా, ఇక చాలబ్బా, ఇంకా నేను ఇందులో పడొద్దు, ఇక నేను ఎప్పుడు జయించిన వాడిగానే ఉండాలి. ప్రభా ఈ 40 డేస్లో నాకు శక్తిని, నాకు నేను స్థిరమైన మనసుని చెప్పి మనం అందరం ప్రార్థన చేద్దాం. అందరం జయించిన వారిగానే కొత్త సంవత్సరంలో ప్రవేశించాలి. రాకడొచ్చినా, మనం చచ్చిపోయినా, మనం ప్రభువుతో పాటు సింహాసనం మీద ఆశీనులు ఏంటి భక్తే మనం చేద్దాం. అట్లా అందరం సిద్ధపడదాం. 40 రోజులు జయించిన వారిగానే కొత్త సంవత్సరంలో ప్రవేశిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన.